హలో ఫ్రెండ్స్, నేను రోజు చెప్తున్నటువంటి లెసన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కదా, రివిజన్ చేస్తున్నారు కదా. అప్పుడే మీకు తర్వాత చెప్పే లెసన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి, మాట్లాడటం అనేది ఈజీగా వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ డే లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెక్ చేద్దామా. డే 16 పరీక్ష జవాబులు. రేపటి నుండి 5 సంవత్సరాల వరకు నేను జర్మనీ భాష నేర్చుకుంటాను లేదు. I shall have been learning German language from tomorrow for 5 years. లేదంటే I shall not have been learning German language from tomorrow for 5 years. జర్మన్ లాంగ్వేజ్ అనొచ్చు, జర్మన్ అని కూడా అనొచ్చు. రాధా వచ్చే వారం నుండి 4 నెలల వరకు తెలుగు బోధించటం లేదనమాట. రాధా విల్ హ్యావ్ బీన్ టీచింగ్ తెలుగు ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఫర్ 4 months. లేదంటే రాధా విల్ నాట్ హ్యావ్ బీన్ టీచింగ్ తెలుగు ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఫర్ 4 months. మా స్నేహితులు వచ్చే సంవత్సరం నుండి 3 నెలల వరకు టెన్నిస్ ప్రాక్టీస్ చేయటం లేదు. అవర్ ఫ్రెండ్స్ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ టెన్నిస్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ 3 months. చేయటం లేదంటే అవర్ ఫ్రెండ్స్ విల్ నాట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ టెన్నిస్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ 3 months. వచ్చే సంవత్సరం నుండి 10 సంవత్సరాల వరకు రాజు ఉద్యోగం చేయటం లేదు. రాజు విల్ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ 10 years. చేయటం లేదంటే చేయడం అంటే రాజు విల్ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ 10 years. డే 17 5 words. బయటకు తీయుట టేక్ అవుట్, టేక్స్ అవుట్ అయిపోతే టుక్ అవుట్, టేకెన్ అవుట్. ఇంకోటి డ్రాస్ అవుట్ అంటారు. ఇంకోటి అయిపోతే డ్రూ అవుట్, డ్రాన్ అవుట్. మర్చిపోవట ఫర్గెట్స్ మర్చిపోతే ఫర్గాట్ అయిపోతే ఫర్గాట్. ఇంకోటి ఫర్గాటెన్. వెనుకకు తిరుగు టర్న్ ఆర్ టర్న్స్ బ్యాక్ అయిపోతే టర్న్ బ్యాక్. V3 టర్న్ బ్యాక్. త్రిపుట టర్న్స్ త్రిపుట అయిపోతే టర్న్. V3 టర్న్. నవ్వుట లాఫ్స్ అంటాము అయిపోతే లాఫ్ట్. V3 లాఫ్ట్. ఈరోజు పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. పోగొట్టుకొని ఉండవచ్చు మస్ట్ హ్యావ్ లాస్ట్. మస్ట్ హ్యావ్ V3 అండి. అంటే పోగొట్టుకుని ఉండవచ్చు అంటే సంథింగ్ లాస్ట్, సంథింగ్ హ్యాపెన్, దానికి చేసి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు అని చెప్తాం అనమాట. రాజుకు ఇప్పుడు కాళ్ళు లేవు. రాజు హ్యాస్ నో లెగ్స్ నౌ. యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకుని ఉండవచ్చు, గెస్సింగ్ అనమాట. యూ మస్ట్ హ్యావ్ లాస్ట్ లెగ్స్ ఇన్ ఎన్ యాక్సిడెంట్. పోగొట్టుకుని లాస్ట్ అంటాం. హీ మస్ట్ హ్యావ్ లాస్ట్ లెగ్స్ ఇన్ యాక్సిడెంట్. ఎవరండి? రాజు. హీ. రాణికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. రాణి గాట్ అ గవర్నమెంట్ జాబ్. ఆమె చాలాసార్లు అందుకు ప్రయత్నం చేసి ఉండవచ్చు అంటే ఒక గెస్ అనమాట. షీ మస్ట్ హ్యావ్ ట్రైడ్. ప్రయత్నం చేసిందంటే ట్రైడ్. షీ మస్ట్ హ్యావ్ ట్రైడ్ మెనీ టైమ్స్ ఫర్ ఇట్. నెక్స్ట్, మహేష్కి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఏమంటామండి? మహేష్ గాట్ మ్యారీడ్ అట్ అన్ ఎర్లీ ఏజ్. బహుశా అతని తల్లిదండ్రులు అతడిని బలవంతం పెట్టి ఉంటారు. బహుశా అంటే పెర్హాప్స్. అతని తల్లిదండ్రులు ఈజ్ పేరెంట్స్ బలవంతం పెట్టి ఉంటారు అంటే ఫోర్స్ చేయడం. మస్ట్ హ్యావ్ ఫోర్స్డ్ హిమ్. అతడిని. టు హిమ్ రావాలి. టు ఎందుకు రా తెలుసు కదా, వెర్బ్ తర్వాత టు రాయకూడదు అన్నది రూల్. శివరాం ఒక స్కూల్ స్థాపించాడు. ఏమంటుంది? శివరాం ఎస్టాబ్లిష్డ్ ఎ స్కూల్. బహుశా దాని గురించి అతను ఎక్కువగా ఆలోచించి ఉంటాడు. దానికి రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పడం అనమాట. బహుశా అంటే పర్హాప్స్. దాని గురించి అతను ఎక్కువగా ఆలోచించి ఉంటాడు. అతను. హీ. ఆలోచించడాన్ని థాట్ అంటాం. హీ మస్ట్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ మోర్. దాని గురించి అతను ఆలోచించి ఉంటాడు ఎక్కువగా. దాని గురించి తెలుసు కదా ట్రాన్స్లేషన్. పర్హాప్స్ హీ మస్ట్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ మోర్. ఈరోజు లెసన్ చూసినట్లయితే ప్రశ్నలు తయారు చేయటం ఎలా అన్నది నేర్చుకున్నాం. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు సమాధానాలు ఎలా చెప్పాలి, ఎలా రాయాలన్నది. ప్రతి సమాధానంలో చెప్పడంలో కానీ రాయటంలో కానీ ఒక వెర్బ్ ఉంది, గమనించారా? ఆ వెర్బ్ ప్లేస్లో 2 words కొన్నిసార్లు 3 words 4 words కూడా ఉన్నాయి. వాటిని బ్లూ స్కెచ్తో కానీ రెడ్ స్కెచ్తో కానీ అండర్లైన్ చేయడం కూడా జరిగింది. ఆ 2 words 3 words 4 words ఉన్నటువంటి వెర్బ్లో ఫస్ట్ వర్డ్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఆ ఫస్ట్ వర్డ్ని సబ్జెక్ట్కి ముందు కానీ పేరుకి ముందు కానీ ఆ సెంటెన్స్లో రాసినట్లయితే ఆ సెంటెన్స్ క్వశ్చన్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్,
రాజు రేపు సినిమాకి వెళ్తాడు. రాజు విల్ గో టు సినిమా టుమారో. విల్ గో అన్నది వెర్బ్, 2 words ఉన్నాయి కదా. ఆ విల్ని రాజు అన్న పేరుకి ముందు పెట్టండి, క్వశ్చన్గా మారిపోతుంది. విల్ రాజు గో టు సినిమా టుమారో. మీరు టీవీ చూస్తున్నారు, యు ఆర్ వాచింగ్ టీవీ. ఇందులో వెర్బ్ ఏంటి? ఆర్ వాచింగ్. ఈ ఆర్ వాచింగ్లో 2 words ఉన్నాయి కదా. ఫస్ట్ వర్డ్ అయినటువంటి ఆర్ని సబ్జెక్ట్ యూకి ముందు పెట్టండి. ఆర్ యూ వాచింగ్ టీవీ, క్వశ్చన్గా మారిపోయింది. ఇలాగే ఏ సెంటెన్స్ అయినా సరే మనం క్వశ్చన్గా మార్చుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ చూద్దామా? డే 17 ఈరోజు లెసన్ మేకింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు తయారు చేయటం. పార్ట్ 1. రాజు రోజు ఆఫీస్కి వెళ్ళటం లేదు. తెలుసు కదా, రాజు డస్ నాట్ గో టు ఆఫీస్ డైలీ. క్వశ్చన్ మార్చాలంటే ఈ లేదు అన్న తెలుగు వర్డ్ని లేదా అంటే క్వశ్చన్ అయిపోతుంది. రాజు రోజు ఆఫీస్కి వెళ్ళటం లేదా. మరి ఇంగ్లీష్లో చూడండి, డస్ నాట్ గో. ఇక్కడ 3 words ఉన్నాయి. ఈ డస్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇది రాజుకి బిఫోర్ పెడితే క్వశ్చన్ అవుతుంది. డస్, చూసారా? డస్ రాజు నాట్ గో టు ఆఫీస్ డైలీ. రాణి నిన్న బిర్యానీ తినలేదు. రాణి డిడ్ నాట్ ఈట్ బిర్యానీ ఎస్టర్డే. క్వశ్చన్, రాణి నిన్న బిర్యానీ తినలేదా క్వశ్చన్. ఇది ఎలా క్వశ్చన్? డిడ్ నాట్ ఈట్, 3 words ఉన్నాయి కదా. డిడ్ని రాణికి ముందు పెట్టండి, క్వశ్చన్గా మారుతుంది. డిడ్ రాణి నాట్ ఈట్ బిర్యానీ ఎస్టర్డే. నాట్ ఈట్. ఓకే. మీరు రేపు సినిమా చూస్తారు, యూ విల్ సీ సినిమా టుమారో. వెర్బ్ ఏంటి ఇక్కడ? విల్ సీ. మీరు రేపు సినిమా చూస్తారా, రా క్వశ్చన్ మార్క్. విల్ సీ 2 words ఉన్నాయి కదా. విల్ని ముందు పెట్టాను. ఇదిగోండి విల్ యూ సీ సినిమా టుమారో. సరళ టీవీ చూస్తుంది. సరళ ఈజ్ వాచింగ్ టీవీ. సరళ టీవీ చూస్తుందా. ఈజ్ వాచింగ్ 2 words ఉన్నాయి. ఈజ్ ముందు పెట్టండి. ఈజ్ సరళ వాచింగ్ టీవీ క్వశ్చన్. నిన్న ఈ సమయానికి పిల్లలు అల్లరి చేస్తున్నారు. చిల్డ్రన్ వర్ మేకింగ్ నాయిస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. క్వశ్చన్, నిన్న ఈ సమయానికి పిల్లలు అల్లరి చేస్తున్నారు రా క్వశ్చన్ మార్క్. ఇక్కడ వర్ మేకింగ్ 2 words ఉన్నాయి. ఈ వర్ని ముందు పెట్టాను. వర్ చిల్డ్రన్ మేకింగ్ నాయిస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్. రేపు ఈ సమయానికి రాహుల్ పాటలు పాడుతుంటాడు. రాహుల్ విల్ బి సింగింగ్ సాంగ్స్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి రాహుల్ పాటలు పాడుతుంటాడా క్వశ్చన్ మార్క్. పాడుతుంటాడా. ఇంగ్లీష్లో విల్ రాహుల్ బి సింగింగ్ సాంగ్స్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ విల్ బి సింగింగ్ 3 words ఉన్నాయి. విల్ని ముందు పెట్టాను. విల్ రాహుల్ బి సింగింగ్ సాంగ్స్ బై దిస్ టైమ్ టుమారో. రాధా ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళింది. రాధా హ్యాస్ గాన్ టు బెంగళూరు రీసెంట్లీ. హ్యాస్ గాన్ 2 words ఉన్నాయి. హ్యాస్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. హ్యాస్ రాధా గాన్ టు బెంగళూరు రీసెంట్లీ. వెళ్ళిందా. సురేష్ రేపటికల్లా ఉద్యోగం సంపాదిస్తాడు. రేపటికల్లా. సురేష్ విల్ హ్యావ్ గాట్ ఆర్ ఎర్న్ జాబ్ బై టుమారో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? విల్ హ్యావ్ గాట్ 3 words ఉన్నాయి. విల్ని ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. విల్ సురేష్ హ్యావ్ గాట్ జాబ్ బై టుమారో. రాధా వారం రోజుల నుండి జ్వరంతో బాధపడుతుంది. రాధా హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 7 days. ఇక్కడ వెర్బ్ వచ్చి హ్యాస్ బీన్ సఫరింగ్ 3 words ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ అయినటువంటి వర్డ్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఈ హెల్పింగ్ వెర్బ్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. హ్యాస్ రాధా బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 7 days. నిన్నటి నుండి ఇప్పటి వరకు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు. యూ హ్యాడ్ బీన్ టాకింగ్ ఇన్ ఫోన్ టిల్ నౌ సిన్స్ ఎస్టర్డే. ఇక్కడ హ్యాడ్ బీన్ టాకింగ్ 3 words ఉన్నాయి. ఫస్ట్ది హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టాను. హ్యాడ్ యూ బీన్ టాకింగ్ ఇన్ ఫోన్ టిల్ నౌ సిన్స్ ఎస్టర్డే. రేపటి నుండి 10 రోజుల వరకు శివ ఉద్యోగం చేస్తుంటాడు. శివ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ టుమారో ఫర్ 10 days. శివ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ 4 words ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ హెల్పింగ్ వర్బ్. ఈ విల్ ముందు పెట్టాలి. విల్ శివ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ టుమారో ఫర్ 10 days. డే 17 పరీక్ష. మీరు వారానికి ఒక రోజు అన్నం తినటం లేదా. నిన్న శ్రీను క్రికెట్ ఆడలేదా. రేపు సీత రాముని పెళ్లి చేసుకుంటుందా.
మహేష్ టీవీ చూస్తున్నాడా? నిన్న ఈ సమయానికి గణేష్ నిద్రపోతున్నాడా? మీరు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చారా? శరత్ ఉదయం నుండి టీవీ చూస్తున్నాడా?